అందరికీ నమస్కారం. అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని చేపడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా కార్యక్రమం ద్వారా ప్రజలను జాగృతం చేయాలని చేపట్టడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, గత 11.5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనలోని ఐక్యతను, మనలోని విభేదాలను సృష్టిస్తూ మన రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తూ మౌలిక సూత్రాలు ఉన్నటువంటి రాజ్యాంగం ఏవైతే మౌలిక సూత్రాలను అవన్నింటినీ కూడా పక్కన పెడుతూ అధికార దాహంతో ఎప్పుడు అధికారం రావాలని ప్రజల్లో విభేదాలు సృష్టిస్తూ ఏదైతే భారతీయ జనతా పార్టీ చేస్తుందో దాని నుంచి భారతదేశాన్ని కాపాడాలా, రాజ్యాంగ సూత్రాలను కాపాడే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత 11.5 సంవత్సరాలుగా మనందరం కూడా చూస్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇది కానీ, సిబిఐ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ వాళ్ళ జేబు సంస్థలుగా భావిస్తూ ఎవరైతే ప్రజాస్వామ్యాలకు విలువల కట్టుబడి వాళ్ళు చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీదకి వీటన్నిటిని కూడా రుద్దుతున్న విషయం మనం అందరం కూడా చూస్తున్నాం. మరి దాన్ని అరికట్టాలా, మన ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వారిని కాపాడుకోవాలా, తద్వారా ఈ ప్రజాస్వామ్యం వ్యవస్థిత వర్ధిల్లాలనే ఆకాంక్షతో ఈరోజు ప్రజల జాగృత ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ జై బాబు, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకున్నట్టయితే, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకున్నట్టయితే, ప్రశ్నించే వాళ్ళని కాపాడుకున్నట్టయితే మన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రోగ్రాం చేసి ప్రజలను జాగృతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గంలో గ్రామాల మండలాలకు యూనిట్ చేస్తూ 2వ తారీఖు నుంచి అనగా బుధవారం ఉదయం 8 గంటలకు ప్రతి మండలంలోని ఆ పార్టీ క్యాడర్ కూర్చొని నిర్ణయించిన గ్రామంలో పాదయాత్ర చాలు చేయడం జరుగుతుంది. మరి ఇంటి పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజక ఇన్ఛార్జిగా నా ద్వారా మీ అందరూ కూడా కోరుకుంటున్నాం. భేదాలు పోవాలా, మనందరం ఐక్యత ఉండాలా, మన రాజ్యాంగం వర్ధిల్లాలంటే కూడా ప్రజలందరూ ఐక్యత ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ పిలుపునిచ్చిన ప్రోగ్రామ్ని విజయవంతం చేయాల్సిందిగా బాల్కొండ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.